సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి 259వ జయంతి వైభవ ఉత్సవాలు శ్రీ శృంగేరి శారదాపీఠ పరిపాలనలోని శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సంగీతం, భక్తి, సాంప్రదాయాల సమ్మేళనంగా సాగుతున్న ఈ ఉత్సవాలు ప్రారంభ వేడుకలతోనే ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శంకరాచార్య విరచిత స్తోత్రగానం, త్యాగరాజ స్వామివారి దివ్య కీర్తనల సారూప్యతను ప్రతిబింబించే గానాలు ఆలపించగా భక్తులు, సంగీతాభిమానులు భక్తి రసంలో మునిగితేలారు. సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి 259వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ సద్గురు సంగీత సభ కార్యదర్శి పోపూరి గౌరీనాథ్ మాట్లాడుతూ, వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ వైభవోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తి రసభరిత సంగీత కచేరీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో 6 ఏళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల పైబడిన అనుభవజ్ఞులైన సంగీత విద్వాంసులు పాల్గొని తమ గానామృతంతో శ్రోతలను అలరించనున్నారని పేర్కొన్నారు. త్యాగరాజ స్వామి వారి కీర్తనల ద్వారా భక్తి మార్గాన్ని ప్రజల్లో విస్తరించడమే ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. భక్తి, సంగీతం, సంప్రదాయం కలిసిన ఈ జయంతి ఉత్సవాలు సంగీత అభిమానులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయని ఆయన చెప్పారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయడానికి సంగీత ప్రియులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను సార్థకం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ శృంగేరి పీఠ పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలో కొలువైనటువంటి త్యాగరాజస్వామి వారికి 259వ జయంతి వైభవోత్సవాలు ఈరోజు ఉదయం ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తుల్ని మేళ తాళాలతో ఊరేగింపుగా ఉత్సవ వేదికకి తోడుకొని రావడం జరిగింది. ఆ తర్వాత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా సంగీత కచేరీలు కూడా చక్కగా జరిగాయి. అలాగే సాయంత్రం 5 నుంచి 9 దాకా కూడా కార్యక్రమాలు జరగబోతున్నాయి. అలాగే ఈ వారం రోజులు కూడా ఇవాళ నుంచి 26 దాకా, అంటే 20 నుంచి 26 ఈ సోమవారం నుంచి మళ్ళా వచ్చే ఆదివారం దాకా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట, అలాగే సాయంత్రం 5 నుంచి రాత్రి 9 దాకా ఉంటాయి. ఇందులో భాగంగా రేపు 21వ తారీఖున శంకర జయంతి సందర్భంగా శంకరాచార్య స్తోత్ర సంకీర్తనం కూడా ఉంటుంది. అలాగే శంకరాచార్య త్యాగరాజస్వామి వారి రచనల యొక్క సారూప్యత ప్రసంగ గానం కూడా ఉంటుంది. అలాగే 25వ తారీఖున సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి యొక్క జీవి చరిత్ర హరికథ గానం ఉంటుంది. చివరి రోజున 26వ తారీఖున స్వామివారి యొక్క ఘన రాగ పంచరత్న కృతుల మహాబృందగానం, అనంతరం కూచిపూడి నృత్యం స్వామివారి కీర్తనలకి, అలాగే సాయంత్రం పౌళింపు సేవ కూడా ఉంటుంది. ఈ అన్ని రోజుల కార్యక్రమాలకి అందరినీ కూడా సద్గురు సంగీత సభ సాదరంగా ఆహ్వానిస్తోంది. ప్రతిరోజు రాత్రిపూట కార్యక్రమం అవగానే 9 గంటలకి ప్రసాద వినియోగం కూడా ఉంటుంది. అందరికీ సాదర స్వాగతం. నమస్కారం.